లాస్ట్లో మాట్లాడినది నేను వచ్చారు మీరు అదే లాస్ట్లో దయచేసి మీరందరూ కూడా నా ఆత్మీయులే, నా బంధువుల కన్నా ఎక్కువ మీరు. నేను ఏం మాట్లాడతానో దాన్నే రాయండి, దాన్నే ప్రజలకు చూపించండి. నేను మాట్లాడేది ఒకటి దాన్ని కలయేసి ప్రజలకు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నాను. ఎందుకంటే మొన్న మా ఇంటికి వచ్చారు ఏబిఎన్ ఛానల్లో, అతను ఎన్ని క్వశ్చన్లు వేసినారో దానికి నేను జవాబు చెప్పాను. అంటే ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మళ్ళీ ప్రెస్ వాళ్ళు నా పైన పడతారు. నేను ఏ విధంగా చెప్పినానో దాన్ని కరెక్ట్గా పెడుతూ 2 పదాలు యాడ్ చేసి స్కోలింగ్లో ఒక 8 రోజులు పెట్టించినాను. దీనివల్ల వాళ్ళకి వచ్చే లబ్ధి ఏమో నాకు అర్థం కల. నేను దయచేసి మీకు అందరూ కూడా చెప్తున్నాను, ప్రజలకి ప్రభుత్వానికి మంచి చేసేదానికి మన మీడియా ఉంది, దాన్ని ఈ పొద్దు నుంచైనా అవలంబించుకోవాల్సిందిగా అన్ని పత్రిక వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తాను. మీకు ఈ మద్యం పైన ఏ విధంగా జరుగుతుండదో, మద్యం అనేది అదేదో స్కామ్ అని తీసుకొని వచ్చి దీనిపైన ఎంక్వైరీలు అవంతా జరుగుతూ ఉంది. నిన్న సిట్ వాళ్ళు మా ఇంటికి రావటం జరిగింది. వాళ్ళు బాగా సహకరించి వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు వేశారో వాటికి నేను వాళ్ళు ఏమి క్వశ్చన్లు వేశారో దానికి జవాబు చెప్పడం కూడా జరిగింది. నేను ఒక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు ఏమీ తెలియదు, అదంతా పై వాళ్ళు చేశారు, పై వాళ్ళకి తెలిసిందని నేను ఎక్కడా కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేశాను. వాళ్ళు నాతో సహకరించి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం జరిగింది. కానీ లోతుగా కూడా వాళ్ళు ప్రశ్నలు వేశారు. కొంత నాకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అనేది నేను అనుకోలేదు కాబట్టి వాళ్ళు వేసిన దానికంతా కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. కానీ నిన్నటి నుంచి ఎందుకో నేను ఇక్కడ దళితుడు అని చెప్పటంలే. నేను ఒక మంత్రిగా పనిచేస్తా. మంత్రి అన్నప్పుడు రాష్ట్రానికంతా కూడా మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాను. నేను అందరూ మనిషిగా నేను అనుకున్నాను. ఏదో దళితుడు కాబట్టి నా పైన ఇట్ట ప్రచారం పెట్టినారని కూడా నేను చెప్పడం లేదు. కానీ మరి ఎందుకు నిన్న మా ఇంటికి సిట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు, తీసుకొని పోతుండరు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు, దాన్ని లెక్క పెడుతుండరు, రకరకాలుగా వచ్చింది. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఏ రోజు కూడా ప్రెస్ వాళ్ళని నేను అనవసరంగా మాట్లాడి మరి ఇంత కసి, ఇంత కార్పణాలు, ఇంత ద్వేషం, ఇంత పగ ఎందుకు వచ్చిందో అంటే ఆ మీడియా పేర్లు చెప్తే ప్రెస్ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. నువ్వు ప్రెస్ వాళ్ళు తిట్టినా అంటారు. ఎంత బాధ వేస్తున్నదంటే నేను సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తా 5 సంవత్సరాలు. నా పరిపాలన ఎట్లుందో 1981లో రామారావు కూడా మళ్ళీ 84లో వచ్చారు. ఎక్కడ కానీ నేను నీతిగా బతికి ప్రజలకు సేవ చేస్తాను కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలే. ఆ రోజు కూడా ఎడ్యుకేషన్ పైన 175 గ్రామాల్లో స్కూళ్ళు పెట్టించినాడు నేను. అదేవిధంగా మళ్ళీ సత్యవేడికి 2004లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ కూడా మామూలుగా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, 19 హై స్కూల్. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్గా వచ్చినండి. నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదు. ఎక్కడైనా సరే నా పైన నేను పరిపాలించినటువంటి నా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు సేవ చేశానే కానీ ఏ రోజు కూడా నేను ప్రజలకి సేవ చేయకుండా వేరే రకంగా వచ్చిందిలా. ఇంకోటి మీ అందరికి కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉంటాం, సత్యవేడు ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ కూడా SCZ పెట్టినప్పుడు కూడా రకరకాలైన ఏది కూడా ఏ రోజు కూడా నా పైన వ్యతిరేకమైన భావాలతో ఏం మీడియా కూడా రాయలా. కాంట్రాక్టుల దగ్గర డబ్బు తీసుకున్న అలవాటు నాకు లేదు.
ఉద్యోగాలు తీసుకునే అలవాటు లేవు. నేను కేవలం పేదవాడిగా వచ్చినా పేదవాడిగా పెరిగినా కానీ నాకు ఈ విద్య పైన ఎక్కువ ఉండింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములు పెట్టినా అమ్మఒడిని పెట్టి ఆరోగ్యశ్రీని ఎక్కించారు. అందువల్ల నాకు యాక్చువల్గా ఆ కుటుంబం అంటే నాకు హృదయపూర్వకంగా నేను ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న ల్యాప్టాప్ తీసుకుని కూర్చోని అసలు నిజం చెప్తున్నా, నాకు 76 సంవత్సరాలు. నా ఆత్మసాక్షిగా నా బిడ్డల ల్యాప్టాప్ అని వాడేది కూడా నాకు తెలియదు. ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు, నువ్వేం మంత్రి అంటారేమో మళ్ళీ. ఈవెన్ ఇది ఉంది కదా వాట్సాప్లో, అది కూడా నాకు తెలియకుండా మా సుబ్రహ్మణ్యం మా పిల్లకి వస్తుందని కుట్టిమంట. మరి ఎందుకు ఈ విధంగా రికార్డులు ఎత్తుకొని కూర్చున్నారంట? ఇవంతా దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమో లబ్ధి ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు పేపర్ ఉండేవాళ్ళు నిజాలు మాట్లాడండి. స్కామ్ అంటే ఎప్పుడు జరుగుతుంది? స్కాములు ఎప్పుడు జరుగుతుంది? ప్రైవేట్ పరంగా ఇస్తే స్కాములు జరుగుతుందా? గవర్నమెంట్ పరంగా అంగళ్ళు పెడితే స్కాములు జరుగుతుందా? ప్రైవేట్ పరంగా పెట్టినప్పుడు స్కాములు వస్తుంది. ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆయన మద్యపాన నిషేధం చేసినాడని ఒక మంచి భావంతో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు రామారావు పోయినాక ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. రామారావు పెట్టిన ఆ పూర్తి మద్యపాన నిషేధం తీసేశారు. మళ్ళీ మీకు తెలుసు ఎట్టెట్ట గ్రామాల పైన బెల్ట్ షాపులు వచ్చింది, ఇవంతా మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు రాష్ట్రమంతా అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా మహిళలు మాకు ఈ మద్యపానం ఈ విధంగా బెల్ట్ షాపులు విపరీతంగా అయింది, ఎక్కడ చూసినా బళ్ళు కాడ గుళ్ళు కాడ బెల్ట్ షాపులు పెట్టారు, మా అవస్థ చాలా భయంకరంగా ఉంది, స్టూడెంట్స్ కూడా ఆడబిడ్డలు కూడా సరిగ్గా పోలేకపోతున్నారు, మాకు ఇది మీరు ఖచ్చితంగా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఎక్కువగా మహిళలు కోరింది ఇది. అందువల్ల ఆయన మాట ఇచ్చాడు. ఇది మేనిఫెస్టోలో కూడా ఒక భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకొని వచ్చి దాని ప్రకారంగా మద్యపాన నిషేధం అనేది దశల వారీగా తీసుకొని వస్తామని ఆయన దశల వారీగా తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 43,000 బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు అంతా ఉండింది. అప్పుడు కూడా 4,383 షాపులు ఉండింది. ఎక్కడ చూసినా ఈ మందు తప్ప వేరేది కనబడలా. దాన్ని స్కామ్ కింద తీసుకొని వస్తారా? ఇప్పుడుండే గవర్నమెంట్లో కంప్లీట్గా మద్యపానం అనేదాన్ని మన ప్రభుత్వం తరపునే షాపులు పెట్టి ప్రభుత్వం తరపునే రన్ చేసినప్పుడు ప్రైవేట్గా ఉండేటప్పుడు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్ తరపున వచ్చినప్పుడు లంచాలు ఇస్తారా? మీరే ప్రజలకు తెలియపరచండి. అన్నిటికన్నా మించి వేళలు కూడా ఇప్పుడు మద్యం అనేది కొన్ని టైమింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు టైమింగ్స్ కూడా తగ్గించి స్కేల్స్ పెట్టి చేయటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కువ చేశారు. ఈరోజు పరిస్థితి మళ్ళీ దాదాపు ఒక కొల్లాగుంట ఎత్తుకుంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఈ షాపులు ఎవరు రన్ చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్నదా గవర్నమెంట్ చేస్తున్నదా? ఒక తూరి మీరు ఆలోచించండి. ఈరోజు బెల్ట్ షాపులు ఒక కొల్లాగుంటలోనే 6 బెల్ట్ షాపులు 2 మద్యం షాపులు వస్తున్నది. ఎత్తుకున్నోడు డబ్బు ఇస్తాడా? గవర్నమెంట్ రన్ చేస్తే డబ్బు ఇస్తారా? మీరు దీన్ని స్కామ్ అని దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేశారు. దీనిపైన ఎంక్వైరీలు అన్నారు. ఇది ఎందుకు ఎంక్వైరీలు చేస్తున్నారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకు నేను ఈ మాట అంటే బాగా మీరు కూడా పూర్తిగా ఆలోచించండి. ఈరోజు పరిస్థితి ఏమంటే ఎప్పుడైతే మందు ఎక్కువ అవుతుందో ఎక్కువగా రచ్చలు వస్తుంది, రేపులు జరుగుతుంది, మర్డర్లు జరుగుతుంది, రకరకాలైన ఆలోచనతో ఉంటారు. విద్య కూడా ఎక్కువగా దెబ్బతినే కార్యక్రమాలు జరుగుతుంది. అందువల్ల ఇప్పుడుండే పరిస్థితి అప్పుడుండే పరిస్థితి తీసుకోండి. అప్పుడు ఇదే విధంగా బెల్ట్ షాపులు పెట్టినారు. ఇప్పుడు అర్లీ మార్నింగ్ పోతే నీకు మిల్క్ అంటే మన పాలు ప్యాకెట్లు దొరికే బదులు మనకి ఇప్పుడు 24 గంటలు రాత్రినక పగలనక ఇది మద్యం దొరికే కార్యక్రమాలు జరుగుతుంది. ఇది కాదంటారేమో, నా పైన పెట్టిన ఎల్లో మీడియా వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది కూడా ప్రెస్ వాళ్ళంతా మళ్ళీ ఓటైపోయి నువ్వేమో మాట్లాడినావు, నువ్వు ప్రెస్ నీటి తిట్టినావు అటు తిట్టినావు మీరే స్టార్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఒక్క తీరు మీరు ఆలోచించండి. 2014-19లో మద్యం పైన
మీకందరూ కూడా ప్రివిలేజ్ ఫీజు అనేది పూర్తిగా ఎత్తేసారు. వన్ సైడ్గా ఎత్తిన దానివల్ల సంవత్సరానికి 1300 రూపాయలు అంటే 1300 కోట్లు ప్రభుత్వానికి నష్టం రాసింది. 5 సంవత్సరాల్లో దాదాపు 5200 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది. రెండోది దీనిపైన సిఐడి కూడా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టడం కూడా జరిగింది. అది కోర్టులో కూడా స్టేలతో ఆయన ఉన్నాడు. ఎందుకు ఇవంతా చెప్తుంటే మీకు అంతా కూడా తెలియాలని చెప్తుండా. అది ప్రైవేట్ పరంగా మద్య షాపులు ఇస్తే వాళ్ళు లంచాలు ఇస్తారా, గవర్నమెంట్ తరఫున మద్య షాపులు జరిగితే లంచాలు ఇస్తారా? మీరు కూడా ఒక తూరి మనసు ఇప్పి ఆలోచించుకొని కార్యక్రమాలు చేయండి. ఇటువంటి సంఘటనల వల్ల ఈ విధంగా చేసేదాని వల్ల ఎవరికి నష్టం అంటేది ప్రజలను తప్పుదోవ పెట్టించే కార్యక్రమాలు చేయొద్దు. ఇదే విధంగా ఎల్లో మీడియా కూడా తెలుసు ఇప్పుడు ఎవరు మధ్య షాపులు నడుస్తున్నారు, ఇది ఏ విధంగా జరుగుతున్నది. ప్రతిరోజు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిన్న రవీంద్ర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఏ విధంగా ఎమ్మెల్యేలే అసంతృప్తి పడి ఈ విధంగా ప్రజలందరూ కూడా దెబ్బతింటే తీస్తూ ఉంటారని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విధంగా అంతా చేస్తుండరు. నా పైన ఇటువంటి దుష్ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా పబ్లిక్ కోసం ప్రజల కోసం తీసుకున్నాడు కానీ వేరే ఆలోచనతో ఆయన తీసుకోలే. ఆయన ఏ విధంగా అది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎక్కడ ఇంటర్ఫీరెన్స్ కూడా కాల. నన్ను క్వశ్చన్లు వేశారు, నేను జవాబు ఇచ్చిన. ఆ సిట్ వాళ్ళు ఏమన్నా మీకు నేను ఏం జవాబు ఇచ్చినాను, వాళ్ళు ఏం క్వశ్చన్లు వేసినారు మీకు ఏమైనా చెప్పినారా? దాన్ని మీరు తప్పుడు ప్రచారాలు చేసి అందరినీ తప్పుడు దోవలు పట్టించే కార్యక్రమాలు చేసేది మీకు మంచిదాన్ని నేను పత్రికా యాజమాన్యాన్ని ఎవరైతే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నేను గట్టిగా అడుగుతున్నాను. ఇప్పుడైనా మీరు మనసును మార్చుకోండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమాలకి స్వస్తి చెప్తే ఇంకా బాగుంటుంది. స్కామ్ అనే దానికి ఆలోచన లేకుండా చేసినటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. స్కామ్ అనేది స్టార్ట్ కావాలనేది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రభుత్వం. ఈ విధంగా మాట్లాడితే ఎవరో ఒకరిని పిలిపించి కేసు పెట్టి వాళ్ళపైన కూడా కేసు పెట్టండి, ఎత్తి లోపలేయండి, నవ్వితే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, ఉన్నట్టు మాట్లాడితే కేసు, వాళ్ళని జైలు పంపించండి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఒక్కతూరి ఆలోచించుకోండి. నేను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. నా నియోజకవర్గంలో మీరే పోయి చూడండి, ఏ గ్రామాన పోయి అడగండి, ఏ ఊరైనా అభివృద్ధి అయిందా లేదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను నా నియోజకవర్గంలో కూడా దాదాపు గుళ్ళు లేదంటే 125 గుళ్ళు సైన్ చేసి అది కూడా 90% కంప్లీట్ అవుతున్నది. రోడ్లు 70% కంప్లీట్ చేసిన. అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ కూడా దాదాపు 145 గ్రామాలకి ట్యాంకులు కట్టించే కార్యక్రమాలు కూడా చేసినాము. ఎందుకంటే క్వశ్చన్లు వేస్తుంటారు, దానికి నీ జవాబు చెప్పింది వాస్తవం. నా దగ్గర ఏంటంటే ల్యాప్టాప్ ఎత్తుకున్నారు, ఎంత అబద్ధాలు పెడతారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే ఫలితం ఏమిటో నాకు అర్థం కల. అందులో సాక్షాత్తు భగవంతుడి దగ్గర ఉండే చైర్మన్ ఛానల్స్ కూడా భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి. దేవుణ్ణి మనం ఎంత తిట్టినా ఆయన మనం తిట్టడు, ఆయన దానికి పనిష్మెంట్ ఇప్పుడు ఒకనాటికి చేస్తాడు. నేను చెప్పింది ఎంత వాస్తవం అయితే భగవంతుడు నన్ను కాపాడతాడు. నేను అన్యాయంగా కానీ మాట్లాడుంటే భగవంతుడు నాకే దెబ్బతీస్తాడు. ఎక్కడ తప్పు చేసినాము, నేను ఏ విధంగా చేసినాను, నేను ఏం జరిగిందో తెలియకుండా అన్యాయమైన ప్రచారాలు పెడితే మీకు వచ్చే లాభాలు ఏందో నాకు అర్థం కల. కాబట్టి మీకు మళ్ళీ నా విజ్ఞప్తి ఏమంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నారో అసలు ప్రైవేటు సంస్థలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనతో కూడా ఎమ్మెల్యేలు, మంత్రిగా ఉండేవాళ్ళు, ఎంపీలుగా ఉండేవాళ్ళ పైన, ఆయన బాగా దగ్గరగా ఉండేవాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి కక్షతో, కార్పణతో, ద్వేషంతో రగులుతూ జైలు పాలు చేసే కార్యక్రమాలు ఈ గవర్నమెంట్లో జరుగుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. నిజాలు ప్రజలకు తెలియపెట్టండి. మీరు చెప్పినటువంటి ఆ స్కీములు, అదేదో సూపర్ 6 జగనాన్ని ఇచ్చింది అట్నే కంటిన్యూ చేస్తానన్నారు. దాన్ని చేసి ప్రజలతో మన్నను పొందాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రికే నా మైండ్ బాగా తెలుసు. నేను సమితి బ్రాండ్ గెలిచినప్పుడు కూడా నన్ను ఏ విధంగా ఆయన అప్పుడు వ్యతిరేకంగా ఉంటే కూడా నేను గెలిచినాను. మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు, నేను ఏ విధంగా తిరస్కరించానని ఆయన ఆత్మసాక్షి తెలుసు.
మొన్న 23 మంది 14లో కూడా 23 మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు. నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తల వంచలా. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా మన గంగాధర్ నీళ్ళు మాట్లాడిన మాట చెప్తున్నా. టీ కూడా తాగడం ఎక్కడైనా చవరలు నేను ఎక్కడ తప్పుడు చవరాలు పెట్టలేదు. నేను అందులో కూర్చోంటే కూర్చో, లేయి అంటే లేయి అని వచ్చిందని అంత దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బతికినోడిని. ఎవరికి నేను తల ఉంచను. నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు. నా పైన ఒకవేళ ఈ విధంగా మాట్లాడాను ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తుందా. నేను ఎక్కడ కానీ నీతికి నిలబడినా, నిజాయితీకి నిలబడినా, ప్రజల కోసం సేవ చేసినా, కావాలంటే గంగాధర్ నెల్లూరు తిరగండి, సత్యవేళ్ళ తిరగండి. నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేసినానో ఓపెన్గా ప్రజలు చెప్తారు కదా. ఈ విధంగా పుంకాలుగా అబద్ధాలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థం కాలేదు. మీ ద్వారా మళ్ళీ ఒకటి నేను నిర్ణయం చెప్తున్నాను. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడాల్సిన పత్రికలు దాన్ని చక్కగా పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఏం మాట్లాడినానో అదే పెట్టండి. దాన్ని కల్పితం చేసి దాన్ని కట్ చేసి ఎప్పుడో నేను నిలబడిన దాన్ని తీసుకుని అక్కడ పెట్టి ఇటువంటి పనులు మీ ద్వారా చేయొద్దండి. దానివల్ల ప్రజలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేదానివల్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు నేను నా హృదయపూర్వకంగా ఎవరో ఇంకొక ఆయన ఒక మాట వేసినాడు. ఎప్పుడో ఫోటోలు పెట్టి రకరకాలుగా అంటే నేను అందరితో ఉంటాను జనరల్గా. నేను థామస్ పోయి నిజంగా థామస్ అనే అబ్బాయి మా ఎమ్మెల్యేగా నిలబడినాడు. మా నియోజకవర్గం మా పంచాయతీ నాకు చాలా దగ్గర. ఆ పంచాయతీలో కంప్లీట్గా 83లో మా పాదిరి కాలినప్పుడు అల్లాగుంటను కూడా ఖాళీ చేసినారు. అల్లాగుంటలోనే పుట్టిన అబ్బాయి. వాళ్ళ నాయన నాతో బాగుంటాడు, మున్సామని పెద్దబ్బా. వాళ్ళకి అందరికి కూడా నాతో బాగుంటే ఖాళీ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను సముద్రంగా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి గ్రామాల్లో వదిలినా. ఎంతసేపు వీడు దళితుడని, వీడు ఎస్టీ అని, వీడు బీసీ అని, వీడు మైనారిటీ అని, వీడు పేదవాడు అనే దృక్పథంతో చూడకుండా ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలు మూడిట్లోనే బాగుపడుతుంది. మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను. ఎడ్యుకేషన్ సంపద, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇండ్ల స్థలాలు కూడా మేము 1.5 సెంట్లు ఇచ్చినాము, మేము 3 సెంట్లు ఇస్తామన్నారు. 3 సెంట్లు ఇవ్వండి. శ్మశానం లేకుండా అవస్థ పడితే మీ క్యాబినెట్లో శ్మశానం గురించి కూడా, బరియల్ గ్రౌండ్ గురించి కూడా కొట్లాడినప్పుడు జగనన్న బరియల్ గ్రౌండ్ కూడా ఆయన అదే జీవో ఇచ్చాడు. దాన్ని మళ్ళీ నిలబెట్టుకోండి. భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి. ఉద్యోగస్తులకి ఎంతసేపు మంది ఇచ్చి నేను మందిస్తున్నాను, నేను తక్కువ క్వాలిటీకి అంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీతో మందిస్తానని చెప్పి మేనిఫెస్టో రాకూడదు. అటువంటి మేనిఫెస్టో నాకు 50 సంవత్సరాలు సర్వీస్లో, రాజకీయ సర్వీస్లో నేను తక్కువ డబ్బుకి మంచి క్వాలిటీ మంది ఇస్తానని చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళ చరిత్రలు ఎక్కడా లేదు. అది మన ఆంధ్రలోనే జరిగింది. దాన్ని ప్రజలు చిన్న బిడ్డల్ని చెడపకుండా వాళ్ళు విద్యావంతులు చేసేదానికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తీసుకొని రావాల్సిందిగా నాకు శత్రుత్వం అనేది చంద్రబాబు పైన నాకు శత్రుత్వం లేదు. కేవలం పాలసీ పైన నేను మాట్లాడుతున్నాను. దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా నేను ఏది మాట్లాడినా అది పెట్టండి. దాన్ని కలయిక పెట్టి, దానికి మిక్సింగ్ పెట్టి, దానికి మిక్చర్ మాదిరిగా తయారు చేయొద్దని మిమ్మల్ని నేను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. మద్యం కుంభకోణం అనేది ప్రైవేట్ ఉంటే మద్యం కుంభకోణం నిన్నంతా చెప్పిన. దయచేసి మళ్ళీ మద్యం ప్రైవేట్ వ్యక్తులు కుంభకోణాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్కి దాంట్లో కుంభకోణం చేస్తున్నారు. నేను నిన్నంతా ఇచ్చినాను, నిన్నంతా చేస్తున్నాను. మీరు దయచేసి వినండి. కాదు స్వామి, నేను వినేది నిన్న మొత్తం మందికి చెప్పిన. మళ్ళీ అనవసరంగా నువ్వు దాన్ని కనుక్కొని వచ్చి నాకు చెప్పు, నేను నీకు జవాబు చెప్పండి. ప్రైవేట్ సెక్టర్లో వ్యాపారం జరిగితే కుంభకోణానికి ఆస్కారం ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే లేదు అనేది మీ వర్షన్. నా వర్షం కదా, ప్రజల వర్షం కూడా. ఆ రోజు ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. నీకు ఇప్పుడు జరిగినంత మర్డర్లు, ఇప్పుడు జరిగినంత రేపులు, ఇప్పుడు జరిగినంత గలీజు, ఇప్పుడు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాల. దయచేసి దర్యాప్తు జరుగుతూ ఉన్నది. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఒక నిమిషం దయచేసి ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు నా మనుషులు, నేను మీ మనుషులు. మనం పాకిస్తాన్ వాళ్ళు కాదు, బంగ్లాదేశ్ చెప్పేది తీసుకోండి. దయచేసి
నేను ఏమేమి చెప్పాలని చెప్పిన, వాళ్ళు ఏమేమి అడిగినారు అని. ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ జరుగుతున్నది. ఈ ఎంక్వైరీలో నేనేం చెప్పినాను, వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలియదు. మీరు కల్పితం చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా దెబ్బతీయాలో నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. మళ్ళీ మీరు అవంతా లోన్ అంటే ఇప్పుడు నేను దానికి సిద్ధంగా లేను. దయచేసి నన్ను ద్వారా వచ్చిన డబ్బుల్ని సెల్ఫీ వీడియోలు తీసుకొని ఎవరైతే లిక్కర్ కింగ్ కసిరెడ్డి ఉన్నారో ఆయనకి పంపించారనే దానికి నాకు ముగ్గురు పిల్లలు సాక్షిగా కసిరెడ్డి అనేవాడే తెలియదు నాకు. అయ్యా వద్దులే అరే పర్వాలేదు, నువ్వు గట్టిగా అడగబ్బా. అరే ఎందుకు నిన్ను జవాబు ఇచ్చినాను. సిట్టు దర్యాప్తు జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పి జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడేసినారు. ఇంకా అంతే, మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము. సో దర్యాప్తులో ఉండేటప్పుడు నాన్న ఏం చెప్పాలో చెప్పేశారు. సార్ మీ పేరు ఏం పేరు సార్? భాస్కర్ రావు గారు. ఒక ప్లీజ్ ప్లీజ్ నేను ఆర్గ్యూ చేస్తున్నాను. నేను చెప్పేది కూడా ఉందమ్మా. మినిస్టర్ గా మీరు అడుగుతున్నారు. మళ్ళీ మేమిద్దరు కొట్లాడుకున్నాను పెట్టబోతారు. నేను ఎస్కేప్ కాలేదు. మా ఉండమని దయచేసి ప్లీజ్. అరే కొంచెం మా పాప నేను చెప్పేది తీసుకో. దయచేసి మీ హృదయాన్ని ముందు మార్చుకోండి. మీరు చెప్పేది సార్, నువ్వు అనవసరంగా నన్ను రచ్చగొట్టద్దు. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తాను. నిన్నంతా నాకు దర్యాప్తు జరిగిందండి. నిన్న నువ్వేం రాసుకుంటావు రాసుకున్నది పైన నిన్న దర్యాప్తు జరిగింది. దర్యాప్తులు చెప్పినాను. ఇప్పుడు కేసు నా పైన అన్యాయంగా జరిగిన దాన్ని అయ్యా నేను మాట్లాడతాను ఉండయా. నిన్న జరిగిన దాన్ని కాదు సార్, నిన్న ఉన్నాను సార్. నమస్కారం. ఒరే నిమిషం, నువ్వు నాకన్నా చిన్న అబ్బాయి, చిన్నోడు నువ్వు. నేను ఆ మాట కూడా అనకూడదు. ఒరే నాకుండే ఎక్స్పీరియన్స్ లో కాదు బాగా. నేను ఒకటి చెప్పి ఒరే నా బాధ కూడా తెచ్చుకో. నేను చెప్పేది బాగా తీసుకోండి సార్. ఒకటి తీసుకోండి మీరు దయచేసి వినండి. ఏమి వినేది నాకన్నా నీ వయసులో నేను నీకన్నా ఎక్కువగా మాట్లాడాను. కొంచెం వినండి సార్. నిన్న జరిగింది వినండి. నిన్న ఏం జరిగిందో మీరు కానీ ప్రెస్లో క్లియర్గా జరిగింది రాసి ఉంటే నేను బాధపడను. నా పైన నేను చెప్పేది తీసుకోండి. అరే నువ్వు సార్ వాటి తీస్తుంది సార్. నాకు ఇంగ్లీష్ ఉంటాయినా అయ్యా తెలుగులో చెప్తున్నాను విను దయచేసి. భాస్కర్ కాదు నో నేను చెప్పేది తీసుకో సార్. సార్ నీ పైన వచ్చింది సార్. సార్ భాస్కర్ ఒరే సార్ మీ పైన వచ్చింది సార్. సార్ ఉండండి సార్. మీ పైన ఏమైనా వచ్చిందా? నేను ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాను. నా పనితనం ఎట్టడం మీకు అందరికీ తెలుసు. నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల తిరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు. నిన్న ఏం జరిగిందని మీరు తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నేను ల్యాప్టాప్ నా 76 సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను. ల్యాప్టాప్ తీసుకొని పోయినారని పెట్టినారు. మళ్ళీ రికార్డ్స్లు మొత్తం తీసుకొని పోయినారని పెట్టినారు. మళ్ళీ డబ్బు ఎంచుతూ ఉండారంట. 8 కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది. 8 కోట్లు ఏంచిందంటే మిగిలిపోయిందంతా రాత్రి నేయించుంటా అంతే కదా. కాదండి, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు? అంటే రాజకీయ నాయకుల్ని అసహించుకునేదానికి కాదు సార్. ఉండబా రాజకీయ నాయకులు ఎంత అసహించుకుంటున్నారో చూడండి. ప్రజలకు సేవ చేసేవాడిని మన్నించి వారికి మంచి సపోర్ట్ చేయండి. అన్యాయంగా నేను భయపడలేదు స్వామి. మీడియా నేను ఏబిఎన్ ఛానల్ పెట్టినారు, జ్యోతి పెట్టినారు, వాళ్ళే కదా మా పైన పెడతారు. ఇంకెక్కువ మాట్లాడితే నీది చర్చ సాక్షి పేపర్ అంటారు వాళ్ళు. అది నేను చెప్పదలుచుకోలే. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొత్త డిస్టిలరీస్ లో మీరు సంతకాలు చేశారు. కొత్త డిస్టిలరీ ఒకటి కూడా పెట్టలేదు. కొత్త డిస్టిలరీ పెట్టలేదంటే మనం సంతకాలు ఎక్కడ చేస్తాము? లారా సార్ మీరు ఎటువంటి చెప్పండి. ఇంకోటి సార్ నేను నిన్న కూడా చెప్పిన కొత్త డిస్టిలరీ రాలేదు సార్. నేను ఊరిక టెంప్ట్ అవుతున్నాను అనుకోవద్దండి సార్. దయచేసి నేను ఒకటి చెప్పే చూడండి. మీ క్యారెక్టర్ అసాసినేట్ కాల. ఈ ఇండియాలోనే నేను గట్టిగా చెప్తా. ఒక దళితులుగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉన్నా కానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఏ పార్టీలోనే ఉంది. చెప్పే తీసుకో.
నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారంటే సిట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ విచారించారు, నేను వాళ్ళకి జవాబు చెప్పిన. దాంట్లో నేనేదో వాళ్ళు అంతా వాళ్ళు పైన వాళ్ళు చేసినారు, నాకేమి తెలియదు అని చెప్పినట్టు రకరకాలుగా పెట్టినారు. నేను చెప్పింది మీకేమన్నా వాళ్ళు సిట్ వాళ్ళు నన్ను విచారించింది, మీకు పంపించారు. రెవెన్యూ వాళ్ళు వచ్చారు కదా సార్, మీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ సమక్షంలో విచారించారు. రెవెన్యూ అధికారులు రాలా, వచ్చారు కదా సార్. అది వాళ్ళు ఈఆర్ఓలు లాస్ట్లో వచ్చి కనబడినారు. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకునే దానికి వాళ్ళు తీసుకొని వచ్చినారట. టెక్నికల్ టీం కూడా వచ్చింది. టెక్నికల్ టీము పోలీసు వాళ్ళు పైకి రాలా. నన్ను అడిగింది ఓన్లీ సిట్ వాళ్ళు అడిగినారు. నేను సిట్ వాళ్ళకి ఏం చెప్పినారో వాళ్ళు నాకు సహకరించారు. వాళ్ళు అడిగిన దానికంతా నేను క్లియర్గా జవాబు ఇచ్చినాను. నేను వాళ్ళు మాట్లాడుకున్నాము. నేను ల్యాప్టాప్ నేను వాడిన ల్యాప్టాప్ ఎత్తుకొని పోయినారు, మీరే పెట్టినారు. 8 కోట్ల రూపాయలు ఎంచి యా బ్యాగులు వేసుకొని పోయినారో నాకు తెలియదు. రెండోది రికార్డులు మొత్తం హ్యాండ్ ఓవర్, ఏమి రికార్డు ఉండదు నాకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి. నేను సమితి ప్రెసిడెంట్ కాకముందు దాదాపు మా మేనమామ అందరూ కలిసి 9 ఎకరాలు ఏదో మాది సెటిల్మెంట్ పట్టాలు ఉండదు, అర్థమైందా. దాని తగ్గి ఇంకోటి నా ఆస్తులంతా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు, ఆయన దగ్గర ఒక 0.0000001 పాయింట్ ఇచ్చేసి ఎత్తుకుని పడండి. ఏందండి ఇంత ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి, అదే బలమైన నాయకులపైన అయితే మీరు ఇట్లా మాట్లాడతారా? బలమైన వ్యక్తుల గురించి ఇట్లా పెడతారా మీరు? మీరు బలమైన వాడని కానీ మీరు దాన్ని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుని నరికినారు కదండి. నా నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారో అందులో మీకు తెలిసినా తెలీదు. ప్రజలు ఎట్లుండారంటే ఓయమ్మ 8 కోట్లంట ఎంచినారంట, ఎత్తుకొని బరిగిస్తున్నారంట, ల్యాప్టాప్ ఇచ్చేసినాడంట. ఏందండి ఇంత ఘోరంగా అసాసినేట్ చేస్తే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్లు వేసి నిన్నంతదా టెన్షన్ పడ్డాను. వాళ్ళు ఎందుకు టెన్షన్ పెట్టినానని అడగొద్దండి. వాళ్ళు సహకరించారు, నేను సహకరించిన. ఇది మంచిది వచ్చింది, స్క్రోలింగ్లో పెట్టినట్లేదు సార్, నేను చూసాను. ఎంత అన్యాయం అంటే సార్, దళితులు అంటే మీకు ఎవరు పట్టలేదా? నా మాదిరిగా నీతిగా నిజాయితీగా నేను నీతి నిజాయితీ అంటాను. గ్రామాలను పోయి నా దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగం ఇచ్చినాడు, నా దగ్గర డబ్బు తీసుకుని కాంట్రాక్ట్ పని ఇచ్చినాడంటే మీ ఎదురుకుంటే విషయం చచ్చిపోతాయి. ఈవెన్ చంద్రబాబుని చెప్పను, ఆయన నా దగ్గరికి సమితి ప్రెసిడెంట్గా ఏ విధంగా పంపించినాడు, నేను ఏ విధంగా రిజెక్ట్ చేసినాడు అడగండి. 23 మంది చేర్చుకున్నప్పుడు నా దగ్గరికి ఎట్ట పంపించాడు, నేను ఏ విధంగా రిజెక్ట్ చేసినప్పుడు అడగండి. ఎందుకంటే నన్ను ఈ విధంగా అసాసినేట్ చేశారు. అందువల్ల మిమ్మల్ని నేను బ్రదర్స్ అన్నా, మీరు ఉండేది రాయండి. అతను ఎవరో వచ్చాడు, మహేష్ అని, అతను పేరు కూడా చెప్తాను, ఏబిఎన్ ఛానల్ అతను ఇంటర్వ్యూ పెట్టినాడు. మా రాత్రికి అంత వచ్చానా బలేవడనా, నీకు మించిన వాడు లేదన్నా, నీ మాదిరి నీతివంతులు లేదన్న మాట్లాడి నేను టీవీలో పెట్టాను. నేను నిజాలు చెప్తాను. అప్రూవల్కి ఎవరు మారుతారండి? ఎవరు అప్రూవల్? నాకేం కర్మ అప్రూవల్గా మారేదానికి? నేను ఒక సత్యవేళ్ళ అడ్మినిస్ట్రేషన్, నేను సత్యవేళ్ళ ఎమ్మెల్యేగా చేసిన, నేను సమితి అధ్యక్షుడు అడ్మినిస్ట్రేషన్ అంటే నాకు తెలుసు. నన్ను ఏం అడిగినారో దానికి జవాబు ఇచ్చినా. నాకు చంద్రబాబు మైండ్లో కూడా ఆయన హృదయపూర్వకంగా ఆయనకు ఒకే బిడ్డ, అతను ఆత్మసాక్షిగా చెప్పమని నేను ఎట్టట్టు కూడా ఆయనకే తెలుస్తుంది. ఊరికే రెచ్చగొట్టి నిన్నంతా నేను టెన్షన్ ఇది కానీ రాకపోతే నేను ఎంతో వచ్చుండు సార్ మీరేమనుకుంటుంది? ఇప్పుడు మీరేమనుకుంటారంటే ప్రెస్ వాళ్ళు అడిగేదానికి జవాబు చెప్పకుండా తప్పించుకొని పెరుగుతున్నాడని రాసేదానికి ఇదంతా ప్లాన్ వాళ్ళు. దయచేసి దుష్ప్రచారం చేయదు. దేంట్లో కూడా అధికారులు ఎవరు నిర్మిస్తారండి? తెలియకుండా మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇస్తాము. మాది ఎస్సీ అంటే ఎక్సైజ్ని సెబ్గా కూడా మార్చినాము, సగం ఇట్టా సగం ఇట్టా. దానికి మామూలుగా లిక్కర్ ఉంది కదా సారాయి, దాన్ని కంట్రోల్ చేయడానికి సపరేట్ చేసినాము. మేము ప్రమోషన్ ఇచ్చేస్తాము, అది జిఐడి వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో వాళ్ళు ఇస్తారు. దాన్ని నిన్నంతా అందుకే నేను అదే మాట్లాడినాను. నువ్వు మాట్లాడిందే బ్రదర్, నువ్వు చెప్పిందే చెప్తున్నావు. నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఇది చెయ్యి అది చెయ్యి నన్ను అడిగిందిలా, నా ముగ్గురు పిలిచి సాక్షి. ఆయన ఎప్పుడైనా రివ్యూ చేస్తే కూడా ఇన్కమ్ ఎంత వచ్చిందని రివ్యూ చేశాడు, కానీ నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని నాతో మాట్లాడింది లేదు. ఈవెన్ నువ్వు ఆఫీసర్లంతా కూడా మనం మేనిఫెస్టోలో పెట్టినాము. అది భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకున్నాడు. అది దాన్ని ఒక అజెండాగా పెట్టి మద్యపాన నిషేధాన్ని మనం అమలుపరచాలనుకున్నాడు. దానికి ఆఫీసులకు ఇచ్చారు, ఆఫీసులు దాన్ని స్టడీ చేశారు. అన్ని రాష్ట్రాలు కూడా స్టడీ చేసి వచ్చినాక ఆ నిర్ణయాన్ని ఫైల్ రెడీ చేసి క్యాబినెట్లో పెట్టినాము. కలెక్టివ్ డిసిషన్ తీసుకున్నాము, కలెక్టివ్గా పోయినాము. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, రాత్రి కూడా నన్ను నిద్ర లేకుండా చేసినారండి మీడియా. ఇది మీకు అవసరమా? పోనీ మీకు సిట్ ఏమన్నా
మేము వాళ్ళ దగ్గర రికార్డు తీసుకుని పోయినాము, 8 కోట్లు ఎత్తుకొని వచ్చేస్తున్నాము. అంటే ఆ 8 కోట్లను మోసుకొని పోవాలి కదా, పెట్టలేను కనపడాలి కదా, మళ్ళీ మిగిలిపోయింది నేను ఏన్స్తున్నానా? ఏ సార్, కాబట్టి దయచేసి నేను కోపం ఉండనద్దండి. మీరు కూడా నాకు అన్నదమ్ముల మాదిరిగా నాకు వయసులో చిన్నోళ్ళు అయినా కానీ నేను నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే కార్యక్రమాలు చేయొద్దండి అని మీ ద్వారా మీ పత్రికలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ మళ్ళీ ఏమైనా చెప్పారా సార్? అంటే మళ్ళీ ఎంక్వైరీకి ఉంటుంది అని ఏమైనా చెప్పారా? అది మీరే పెట్టుకున్నారబ్బా. అంటే మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారు, చెప్పారా సార్? నేను ఒకటి చెప్పేది నేను నోటీస్ ఇచ్చారు, విచారణ చేస్తాను. నోటీస్ ఇచ్చారు. ఊరికే వాళ్ళు ఎక్కడైనా మళ్ళీ పిలిస్తే పోవాలి కదా. ఒకవేళ అన్నారు ఊరి నేను నాకు తెలిసిన రహస్యం కాదు, ఇది రహస్యాలు కాదు. నువ్వు ఉంటే అమ్మా దయచేసి కోపం మళ్ళీ నువ్వు నేను కొట్టుకున్నానని పెట్టేస్తాను తెల్లరే. నువ్వు దయచేసి చిన్న బిడ్డ, నీకు నేను తండ్రి కాబట్టి నీ టెన్షను. సార్ ఒకటి చెప్పేదా లేదా పెట్టేస్తారు సార్. సార్ మీకు ర్యాగి నన్ను చేసినట్టు ఎవరిని చేయరు సార్. ఏదో ఒక పెద్ద వ్యక్తిని కోట్లు చంపాల్సిన వాళ్ళు ఇంటికి పోయి మీరు క్వశ్చన్లు వేయండి చూద్దామా. ఏం సార్ నాకు సార్ బలహీనుని ఎంత దూరమైనా బలహీనుని బలహీనుడిగా చేస్తారు, అంతేగాని బలవంతుని బలహీనుడిగా ఎవరు చేయరు. నన్ను క్వశ్చన్లు వేశారు, సహకరించారు, నేను వాళ్ళకి సహకరించినాను. నేను ఏమన్నంటే వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా పిలిస్తే రమ్మని కూడా వాళ్ళు నన్ను అంటే ఇంకా అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ నన్ను పిలిస్తే నేను అది బాధ్యతగా నేను పోవాలి కదా. వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నేను పోనా, నేను దొంగ, నేను దోపిడీ చేసిన, మర్డర్ చేసిన పరిగెత్తి పూస్తుంది. ఇంకా నేను నీతిగా ఉన్నాను కానీ నీతిగా చేసినాను. నాకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా నాకు నీతిగానే నేర్పించాడు, నన్ను నీతివంతుడిగానే బతకమన్నాడు. వాళ్ళ నాయన అట్నే చెప్పినాడు, ఇతను అట్నే చెప్పినాడు. అదే విధంగా ఉన్నాను నేను. రాజశేఖర రెడ్డి ఉంగరం, జగన్మోహన్ రెడ్డి ఉంగరం వేసుకున్నది కూడా మీరు రాస్తున్నారు పేపర్లో. ఈ రెండు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు రాస్తున్నానంటే, నాకు 3 బిడ్డలు, నాకు మా ఇల్లు చదువు లేని ఇల్లు, మా నాయనకి చదువు రాదు, మా అమ్మకి చదువు రాదు, మేము గుడ్స్లో ఉన్నాము, మాకు ఆస్తులు లేని అది ఉండమచ్చని కొద్దు పే చేసినాము. అంటే వాళ్ళకి ఏమిటి, మేమంతా బాగా చదువుకున్నాం కదా, నువ్వు అటు చెప్తే నీకు డ్యామేజ్ అవుతుందని ఆమె బాధ చేసినాము. ఆ విద్య వల్ల మా తమ్ముడి పిల్లకాయలు బ్రహ్మాండంగా ఫారిన్ పోయినాడు, నా బిడ్డలు ఫారిన్లో ఉండరు. ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది ఎట్ట వచ్చిందంటారు, వాళ్ళు లోన్లు అప్లై చేసి ఇల్లు కూడా కట్టుకుంటారు. మా తమ్ముడి పిల్లకాయలు ఉండరు, మా చెల్లి పిల్లకాయలందరూ కూడా మంచి పోస్టులు ఉండరు. వాళ్ళకి దరిద్రం అనేది తెలీదు, వాళ్ళ సంపత్తో ఉండరు. మా పాప కూడా ఫిజియోథెరపీ అయింది, లా కూడా అయిపోయింది. ఒక సబ్జెక్ట్ ఏదో ఉండదు, అది కూడా అబద్ధాలు చెప్పకుండా చెప్తున్నాను. ఆమె ఏదో నిలబడింది. ఆమెని కూడా ఏ విధంగా అంటే మా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే కూడా ప్రజలు మా వెనకాల ఉంటారు. పేదవాళ్ళందరూ నా పక్క ఉంటారు సార్. ఒకవేళ మహారాజులు పెత్తందారులకి నా పైన కసి ఉంటే దానికి జవాబు కాదు. దేవుని సాక్షిగా అదే నేను నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాను. ఏదైనా అడుగుంటే కూడా వెళ్ళిపోతాను. 8 కోట్లు ఎన్ని రోజులు అసలు ఆ ఎన్నికలు ఆ కోట్లు ఎట్లుంటుందో కట్టలు అంటే 500-1000 రూపాయలు కూడా చూసుంటాను, 2000 కూడా చూసుంటాను. మరి లేదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాన్ని ఎంచాలంటే ఎప్పుడు నిన్నంతా 5 గంటల సేపు కూర్చొని పెట్టి రాత్రంతా చేస్తూ ఉండాలంటే ఎట్టపోయాలి సార్? మీరు చెప్పండి సార్. అది ఏం చెప్పుకుంటారు? ఎందుకంటే సార్ లేదా ఒక్క మాట చెప్తారు సార్. ఎవరు సార్ మార్చేది? ఏ పార్టీ మారుస్తుంది ఇన్ఛార్జీలు? మీరే చెప్పండి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు మారుస్తాడు, జగన్ అన్న ఎవరిని మారుస్తాడు? వైఎస్ఆర్ పార్టీలు మారుస్తాడు, బీజేపీలో ఎవరు మారుస్తారు? బీజేపీ మారుస్తారు. ఇది కూడా బీబీ అని ఏబిఎన్ సెల్ మార్చేస్తూ ప్రజలు తప్పుదోడు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ పాప కంటిన్యూగా ఇన్ఛార్జ్ మేమేమైనా అవినీతి పరులా, లేకపోతే ఏడైనా భూ కబ్జాలు చేసినామా, లేకపోతే ఎక్కడైనా దోపిడీ చేసినామా? 100% ఆ పాపను ఇన్ఛార్జ్గా ఉంటుంది. ఆ పాపే ప్రజలతో సేవ చేస్తుంది. నాకన్నా మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను ఆ పాపను పెట్టినా, నాకన్నా ఇంకా నీతి నిజాయితీగా బతకమంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా నీతి తగ్గిందంటే ఆ రోజు రిజైన్ చేసి ఇంటికి వచ్చామంటారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో ఫ్రీ బస్ ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది, అన్ని చేస్తుంది. దీని మీద రీసెంట్ మీరు అడిగారు కదా, ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఇది చేస్తే మళ్ళీ నాకు ఏదో ఒకటి కలుపుతారు, అది చెప్పేస్తా. స్కీములు పెట్టినప్పుడు ఇప్పుడు వికలాంగులు పెట్టినారు కదా, వాళ్ళందరూ వికలాంగులు. కావాలంటే మా నియోజకవర్గంలో వచ్చి చూడండి, 95-98% ఉండే వాళ్ళు కూడా తీసేస్తారు. నువ్వు ఎంతసేపు కొంతమంది తీసి ఈ స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసినంటే నీకు వచ్చే లబ్ధి ఏముండదు. అదేవిధంగా మీకు ఈ ఫ్రీ బస్సు ఉన్నారు కదా,
ఫ్రీ బస్సు ఆయన మాట ఏమిచ్చాడు, ఈ ఫ్రీ బస్సు అనేది రాష్ట్రం అంతా తిరగవచ్చు, అన్ని బస్సులు పోవచ్చు, నాకు ఆ వ్యత్యాసం లేదని. మరి ఈ పొద్దు 5 బస్సులు సెలెక్ట్ చేసినారు. ఇది మాట్లాడినామనుకో, వాడు మాట్లాడినా నవ్విన అడిగితే లోపలేరా. అందులో పోలీస్ వ్యవస్థ వచ్చిందండి. ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారు. ఈ పొద్దు పోలీస్ వ్యవస్థ ఎట్లుండదంటే, నాకు దెబ్బతి శంకర్ రెడ్డి అని ఒక అతను మామిడి తోటలు నరికేస్తారు. మన గంగాధర్ పేదవాడు, వాళ్ళకి ఆయన కూతురు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. 4 ఎకరాలు నరికేస్తే కలెక్టర్ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా అందరికి చూపించిన వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలా. ఎంఆర్ఆర్ దగ్గర పోతే నువ్వే పార్టీ, ఎండిఓ దగ్గర పోతే నువ్వే పార్టీ, ఎస్ఐ దగ్గర పోతే నువ్వే పార్టీ. మరి పార్టీల కోసం పనిచేస్తున్నారు కానీ స్పందన అన్నారు. ఆ స్పందనలో కలెక్టర్ రాసి పంపిస్తే కూడా నువ్వే పార్టీ, ఆడ ఎమ్మెల్యే చెప్పినాడా, తెలుగుదేశం వాళ్ళు చెప్పినారా. దీనిపైన పోతుంటే దీనికి జస్టిస్ అనేది ఎట్లుండదు సార్. అందుకే నాకు ఇంత ఆవేదన. మీరు కూలుగా లేకుండా కాదు, నేను పడి బాధలు పడి పైకి వచ్చినట్టు సార్. మాకేముంది సార్, మమ్మల్ని పట్టుకొని ఏం రికార్డులు ఉన్నాయి సార్. ఆ రికార్డులు అంతా ఎక్కడ ఉండదు, ఎత్తుకుని నన్ను పోయి వాళ్ళని సార్ ఒకటి ఎవరెవరు నా పైన పెట్టినారో నా ఆస్తి అంతా, నా రికార్డులు అంతా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమను. ఆ 8 కోట్లు కూడా వాళ్ళు ఎత్తుకుని పడమను సార్. లేదా ఆ 8 కోట్లు నాకైనా తెచ్చిచ్చామను, నా పైన పెద్ద కేసు పెట్టి జైలు కూడా పంపిస్తాను. లేదా మా బిడ్డలకైనా 2 కోట్లని ఇచ్చేస్తా. అన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణము, నిన్న సిట్ అధికారులు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ పద్ధతి ప్రకారము నాన్నని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలో వాళ్ళు అడిగినారు, మేము సహకరించినాము. నేను ఒకటే చెప్పడం ఏమంటే, మా నాన్న ఏజ్ 70+ ఉంది. నాన్నని అంత ఇబ్బంది పెట్టి, నాన్నని మీరు మీడియా వల్ల ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆయన అంత బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక విషయం ఏమంటే, నిన్న న్యూస్ ఛానల్స్లో మేము చూసినట్లు నాన్న చెప్పిన ప్రకారంగా మా ఇంట్లో ఏదో డబ్బులు దొరికింది ఒకటి, సెకండ్ వన్ వచ్చి డాక్యుమెంట్స్ అండ్ ల్యాప్టాప్. ఈ 3 అయితే అస్సలు అబద్ధాలు, అవాస్తవాలు. మేము సిట్ అధికారులని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో దానికి నాన్న కరెక్ట్గా సమాధానం అయితే చెప్పినారు. నాకు తెలీదు లేదు అనేది కాకుండా యాజ్ ఏ మినిస్టర్గా మా నాన్న చెప్పాల్సింది మేము అన్ని సిట్కి వివరించినాము. అదేలాగా స్కామ్ అంతా ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు అనేసి నిన్నటి నుంచి చెప్తున్నారని నాన్న కూడా చెప్పినారు, మేము న్యూస్లో చూసినాము. డబ్బులు 8 కోట్ల ఏదో సంథింగ్ చెప్పినారంట. అంత డబ్బులు ఉంటే మీరు మాకే తెచ్చి ఇవ్వండి. లేని విషయాలన్నీ ఎందుకు ఇలా మీరు ప్రమోట్ చేస్తున్నారో మీడియా వాళ్ళు నాకైతే అర్థం కాల. ల్యాప్టాప్ యూస్ చేసే డాడీకి ల్యాప్టాప్ యూస్ చెయ్యరు, మా నాన్నకి ల్యాప్టాప్ లేదు. లేని ల్యాప్టాప్ వాళ్ళు ఎలా సీజ్ చేస్తారు? యాజ్ ఏ మినిస్టర్గా మీరు ఇప్పుడు అడిగినారు, యాజ్ ఏ మినిస్టర్గా మేము అడుగుతాము, మీరు చెప్పాలా రెస్పాన్సిబిలిటీ అని. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. యాజ్ ఏ మినిస్టర్గా మా నాన్న పైన ఎలా ఇట్లా అవాస్తవాలు రాస్తారు చెప్పండి? ఎలా రాస్తారు? మా నాన్న ల్యాప్టాప్ లేదు, మా నాన్నకి లేదు, డబ్బులు లేదు, ఏమీ లేకుండా మీరు ఎలా అన్ని ఛానల్స్లో డబ్బులు సీజ్ చేశారు, ల్యాప్టాప్స్ చేసేసారు, అది చేశారు, ఇది చేశారు, అన్నీ ఒక ప్రలోభాలకి గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం అని చెప్పి మేమందరం అన్యాయం అని నిలదీస్తే వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదే దిశగానే నిన్న మా నాన్న విషయంలో కానివ్వండి, మీడియా వాళ్ళు వ్యవహరించిన విషయంలో కానివ్వండి, మాకు చాలా బాధ కలిగింది. ఇంకొకసారి దయచేసి వాస్తవాలు ఉంటే మీరు రాయండి, మేము కూడా దానికి ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాము. అంతేగాని ఇట్లాంటివి ఏది రాయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఈరోజు నిన్న సిట్ వాళ్ళు వచ్చినారు, పైన మా నాన్నగారిని అడుగుతున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దేని గురించి వచ్చినారు సిట్ వాళ్ళు? నా ఇన్ఛార్జ్ మార్చే విషయం మాట్లాడడానికి వచ్చినారా? లేదు కదన్నా. సిట్ వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ నిర్వర్తించడానికి వాళ్ళు వచ్చారు. కింద ఏం రాస్తున్నారు స్క్రోలింగ్లో? ఇన్ఛార్జ్ మార్చడానికి. అన్నగారు ఇప్పుడే అడిగినారు, అమ్మ ఇన్ఛార్జ్ మార్చేదానికి వార్తలు వస్తున్నాయని. ఇన్ఛార్జ్ మార్చే ప్రసక్తి లేదు. ఎల్లో మీడియా వాళ్ళు ఇంకా మీడియా అన్నదమ్ములన్నీ అవస్థలు చేసినా కూడా యాజ్ ఏ ఇన్ఛార్జ్గా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నేనున్నాను, నేను చేస్తున్నాను. జగనన్న గారి బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది. అన్న బ్లెస్సింగ్స్తో నేను ఇంకా ముందుకెళ్తాను. మేము ఎప్పుడు అన్నకి రుణపడి ఉంటాం అన్న. థ్యాంక్ యూ సో మచ్.
ఆరు ముక్కలు